హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. రాజా సాబ్ 2.0 ట్రైలర్ అయితే జస్ట్ ఇందాకే వచ్చేసింది అనమాట. ఒక 20 minutes to 30 minutes రౌండ్ అవుతుంది. నేనైతే 3 times చూశాను ట్రైలర్ అయితే. అది యాక్చువల్గా మన రిలీజ్ రోజు, అదే రిలీజ్ ఈవెంట్లో చెప్పారు వాళ్ళు ట్రైలర్ వస్తుంది ఇంకోటి అని చెప్పేసి. అది నేను వస్తుంది అనుకున్నా, బట్ రాలేదు. ఇవాళ వచ్చింది. నాకు డేట్ కరెక్ట్గా తెలియదు, చూడలేదు. ఇవాళ వస్తుందని వెయిట్ చేశాను అనమాట. ఖచ్చితంగా అనుకున్నట్టే మధ్యాహ్నం యాక్చువల్గా ఇందాక ఒక 1.5 hour వచ్చి హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చింది. అది తిరిగిపోయింది విజువల్స్. ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నేను థియేటర్లో చూసాను అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది. థియేటర్లో చూసినప్పుడు ఏదైనా ఎక్స్పీరియన్స్ వేరే విధంగా ఉంటుంది. ఫోన్లో చూసినప్పుడు వేరే ఉంటుంది, టీవీలో చూసినప్పుడు వేరే విధంగా ఉంటుంది, ల్యాప్టాప్లో చూసినప్పుడు వేరే విధంగా ఉంటుంది. అండ్ సో విత్ సౌండ్ కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే ఆ ఎఫెక్ట్స్, ఆ సౌండ్, ఈ డైలాగ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ క్లారిటీగా మనకు ఒక డిఫరెంట్ విజువల్గా కనిపిస్తుంది అనమాట. బాగుంటుంది. ఇయర్ ఫోన్స్తో ఫోన్లో చూసినప్పుడు కావచ్చు, ఇయర్ ఫోన్స్తో ల్యాప్టాప్లో చూసినప్పుడు కావచ్చు, లేకపోతే ఇంట్లో స్పీకర్స్ పెట్టుకొని చూసినప్పుడు కావచ్చు, బయట థియేటర్లో చూసినప్పుడు విత్ ఫుల్ సౌండ్తో కావచ్చు. ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి అనమాట. ఫస్ట్ నేను థియేటర్లో చూసా, అది బీభత్సమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మంచిగా సక్సెస్ అయింది, హైప్ పెంచింది రాజాసాబ్ మీద. నిజంగా చెప్పాలంటే అంతవరకు రాజాసాబ్ మీద అంత ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికి లేవు. ట్రైలర్తో ఎక్కడికి వెళ్ళిపోయింది. ప్రభాస్ లుక్స్ ఆబ్వియస్లీ ధూమ్ ధామ్. మంచి గ్లామరస్ రోలు. మంచిగా ఒక ఏమంటారు, మంచి ఎట్లా హ్యాండ్సమ్గా లుక్, హెయిర్ స్టైల్, అసలు చెప్పడానికి లేదు, ఇంకా అందరికి తెలిసిన విషయమే. అండ్ ఇవాళ వచ్చిన 2.0 ట్రైలర్ అయితే మాత్రం ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెంచిందని చెప్పాలి. January 9th సీట్లు సిరిగిపోతున్నాయి, ఇది మాత్రం పక్క. ప్రభాస్ లుక్స్కి సినిమా థియేటర్లో ఈలలు కేకలు, సీట్లు సిరిగిపోయినా ఆశ్చర్యం లేదనమాట. ఆ రోజు కనుక ఏదైనా గ్లిచ్లు ఇలాంటివి పెట్టుకుంటే మాత్రం సినిమా గురించి థియేటర్ల గురించి భయపడాలి అంతే. ఇంకా థియేటర్లు మాత్రం నచ్చరచ్చ అయిపోతాయి, అది మాత్రం పక్క. ఇలాంటివి ఏం పెట్టుకోకండి. ప్రివ్యూ అదే సారీ ప్రీమియర్ షోస్ పడేటప్పుడు కానీ ఇవన్నీ మాత్రం కట్టడి మాత్రం చేయకపోతే హ్యాపీ. ఆ టైంలో ఇబ్బందులు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్ రిలీజ్ చేసుకుంటే బెటర్. ప్రీమియర్స్కి ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం ఫ్యాన్స్ ఊరుకోరు. ఆ థియేటర్లో ఏమైనా అయినా కూడా తగలడిపోతాయి. అంత దారుణంగా చేస్తారు. తగలడిపోవడం అంటే మీన్స్ దూకే దూకేస్తారు. ఇంకా ఆగేది ఏం లేదనమాట. ఎవరి మాట ఏందో. అందులో ఆల్రెడీ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ని చూడాలి, సినిమా చూడాలి రాజాసాబ్ కోసం అని. ఈ సినిమాలో ఇప్పుడు మనకు ట్రైలర్లో చూపించిన విధంగానే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అన్నట్టు ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు చెప్పారు. ఇది వచ్చిన 2.0లో ఇంకొంచెం ఎక్స్ట్రా విజువల్స్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, ఎంత క్లారిటీగా ఉందంటే లాస్ట్ ఈ ట్రైలర్లో వచ్చే షాట్ ఉంది మనకు. హాలీవుడ్ సినిమాల్లో మనకు తెలుసు జోకర్ అంతే కదా. ఆ ఎక్స్ప్రెషన్తో ఆ గెటప్లో ప్రభాస్ ఆ గెటప్ వేసి కూర్చోబెట్టారు. ఒకటి ఏదో గొడ్డల చేతిలో పట్టుకొని. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అంటే ప్రభాస్ని సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్లో చూడబోతున్నాం. ఒకటి ఆ జోకర్ వేషంలో ఆబ్వియస్లీ, ఇంకొకటి అటు సైడు మనకి ఆ ఓల్డ్ లుక్ ముసలోడు గెటప్, ఆ తర్వాత యంగ్ లుక్ గెటప్. సో డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో బేసిక్గా ఈ సినిమాలో ఇది ఒక మాయా వరల్డ్ లాగా, అంటే మనకు మాయా బజార్లో ప్లేస్ లాగా అనమాట. అంతే, ఒక మాయా బజార్లో ఇది ఒక యాక్చువల్గా ఆ బిల్డింగే ఒక మాయా ప్రపంచము. ఆ బిల్డింగ్లోకి వెళ్తే మళ్ళీ బయటికి రావడం కష్టము. వాళ్ళ నానమ్మ గురించి, వాళ్ళ నానమ్మ ఒక రాణి, ఒక సంస్థానానికి మహారాణి. ఆ తర్వాత ఈ తాత ముసలాయన, ఈ దయ్యంగా ఉండే ఆయన హిప్నాటిజంలో ఎక్స్పర్ట్. ఇవన్నీ చూపించింది అనమాట. హిప్నాటిజంలో ఎక్స్పర్ట్ అయ్యి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకంటూ ఒక మాయాజాలంతో, ఆయనకున్న శక్తితో ఆయనకంటూ ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించుకోవడము. దాని గురించి ఆయన ఇప్పటికీ అంటే ఆమెకి ఏదో ద్రోహం చేశాడు, మరి ఏ విధంగా చేశాడు అది ఆమె ఎప్పటికీ మర్చిపోలేదు. ఎన్ని మర్చిపోయినా కూడా ప్రపంచంలో ఇది ఒక్కటి మర్చిపోలేవు, ఈయన మాత్రం మర్చిపోలేవు నువ్వు అని చెప్పి ప్రభాస్ ఒక డైలాగ్ కూడా ఉంది. ఎన్ని రకాలుగా చూసుకున్నా ఈ టెలలో డీటెయిలింగ్ చాలా నీట్గా ఇచ్చారు. ఈ కథ ఏంటి, ఏ విధంగా వెళ్తుంది. సో ఆ సంస్థానానికి సంబంధించిన, అదే ఆ సంస్థానం గురించి ఎంక్వైరీకి ప్రభాస్ వెళ్ళడము, ఆ సంస్థానానికి వెళ్ళి ఆ ముసలాయన గురించి తెలుసుకోవడము, ఆ ముసలాయనతో ఏంటి ఆయన కథ తెలుసుకోవడానికి వెళ్ళి ఆయన గురించి వేట మొదలు పెట్టడం అంటారు కదా. సో ఆయన గురించి తెలుసుకోవడానికి ఆయన కోసం వెళ్తాడు ఆ మాయా ప్రపంచంలోకి. వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన ఇష్యూస్ అని ఎట్లా ఫేస్ చేస్తాడు, అక్కడి నుంచి ఎలా బయటకు వస్తాడు, ఆయన సృష్టించి ఆ మాయా ప్రపంచంలో ఎలా ఇరుక్కుపోయాడు, ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏమైనా ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా అక్కడి నుంచి ఏ చిక్కుముళ్ళు ఎట్లా ఉన్నాయి అంటే యాక్చువల్గా అక్కడ మనకు చూపించిన విధంగా అయితే ఒకసారి మంచు కురుస్తుంది, ఒకసారి సడన్గా ఆ బిల్డింగ్ నుంచి ట్రైన్ పోతుంది, ఒకసారి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది, ఒకసారి సునామీ వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఒకసారి ఇసుక తుఫాన్ వస్తుంది, ఒకసారి ప్రపంచం రివర్స్ అయ్యేది ఇట్లా కనిపిస్తుంది. సో ఇన్ని రకాల డిఫరెంట్, అంటే హిప్నాటిజంతో ఆయన మొత్తం మనుషుల మైండ్ని మార్చేస్తాడు. ఆయన మనుషులకున్న వీక్నెస్తో చేంజ్, అంటే వాళ్ళకున్న వీక్నెస్తో ఈయన పట్టుకొని దాన్ని ఎట్లా వాడాలో అట్లా వాడి వాళ్ళని యూస్ చేసుకుంటాడంట హైప్నాటిజం చేసి. సో ఇదే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మనకు సంజయ్ దత్ గారు చేశారు, ఆ తాత దయ్యం క్యారెక్టర్.
నిజంగా ఈ కాన్సెప్ట్ అయితే అద్భుతంగా ఉంది. హారర్ కామెడీలో ఇదొక మైల్ స్టోన్‌గా మిగిలిపోవాలని అనుకుంటున్నా. మిగిలిపోతుందేమో అనుకుంటున్నా. అందుకే నిజంగా ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అంత అంత రీతిలో పెరిగిపోయాయి. ఈ ట్రైలర్‌తో ఇంకా కొంచెం ఎక్కువైపోయాయి. ఈ సినిమా గనక థియేటర్‌కి రిలీజ్ అయిన రోజు ఉంటది నిజంగా. ఆ రోజు నుంచి మొదలెత్తది. రికార్డ్స్ కోత చరిత్ర మళ్ళీ సృష్టించాడు. ప్రభాస్ వల్లనే అయితది ఇంకని చెప్పాలంతే. ఏదైనా 1000 కోట్లు ఈజీగా పోతది. కొంచెం పాజిటివ్‌గా వచ్చి చాలు 1000 కోట్లు అటు పెట్టేసాడు అట్లా ప్రభాస్. అంత కేపబిలిటీ ఉన్న హీరో కాబట్టి ఈ సినిమాను స్టోరీని కరెక్ట్‌గా తీసుకెళ్తే ఆ స్టోరీని డ్రివెన్ చేసే విధానం కరెక్ట్‌గా ఉంటే మారుతి గారు మాత్రం ఈ సినిమాకు ఆయన రేంజ్ మారిపోద్ది. ప్రభాస్ గారిని పట్టుకున్నందుకు, ఆయనతో సినిమా తీసినందుకు మారుతి గారి రేంజ్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతాడు. మారిపోద్ది. ఒక్క దెబ్బకు లేచి ఇట్లా కూర్చుంటాడు పైన. ఇంతవరకు మారుతి లోకల్ వరకే తెలుసు. ఈ సినిమా తర్వాత ప్రపంచం మొత్తం తెలుస్తాడు. బికాస్ ఆఫ్ ప్రభాస్. కొంచెం హిట్ టాక్ వచ్చిందంటే చాలు, ఇంకా తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అది మ్యాటర్. సో మీరందరూ ట్రైలర్ చూసే ఉంటారు. చూసింటే ఏమనిపిస్తుందో కింద కామెంట్ లేపేసి, చూడకపోతే చూడండి, చూసి వచ్చి నాకు కింద కామెంట్ లేపేసేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.